ఓకేనా. నాకై ఈ సాంగ్ ఇంకా మనకి రికార్డింగ్ లో ఉంది. ఆల్మోస్ట్ 2 రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. ఈ అమ్మాయి తను రాసినటువంటి రెండవ పాట. ఇది రెండవ పాట. వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. చాలా క్రమం తప్పకుండా వాక్యం వింటారు. టైం అంటే టైమే 9:10కి చూస్తారు ఖచ్చితంగా. వాక్యం ప్రతి రోజు ఉదయం సాయంత్రం వీళ్ళు వాక్యం వింటారు, వాక్యం ప్రేయర్ చేసుకుంటారు, సంఘంగా కూడుకొని ఫోన్లో వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉంది. ముందు రోజుల్లో వీళ్ళు ఇంకా దేవుడి కోసం బాగా పనిచేయాలి, దేవుడి కోసం బాగా ప్రయాసపడాలి. కనుక ఆ అమ్మాయి, ఆ ప్రత్యూష సహోదరి ఇంకా మంచి పాటలు రాయాలి దేవుడి కోసం. ఇంకా చాలా మంచి పాటలతోటి ఆ సహోదరి అనేక మందిని ఆత్మీయంలో ఎదిగింపచేయాలి. ఆ సహోదరి కోసం ప్రార్థన చేయాలి. కలుసుకోవడం అనేది అసలు నిజంగా చాలా అంటే చాలా సంతోషం మాకు. ప్రతి దినము కూడా ఎక్కడో ఉన్నటువంటి వారు ఏదో ఫోన్ చేస్తే మాట్లాడతాము అనే ఇంటెన్షన్ మాత్రం కాదు, కానీ యవనస్తులు వీళ్ళు ఆసక్తి ఉంది. సో ఎలా అయినా వీళ్ళని నిలబెట్టాలి, వీళ్ళని ఎలా అయినా దేవుళ్ళు నడిపించాలి, వాక్యాన్ని వీళ్ళకి నేర్పించాలి. వీళ్ళు నేర్చుకుంటే ఇంకా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి చెప్తారు అనేటటువంటి ఆలోచనతోటి ప్రతి నిత్యము కూడా ప్రతి విషయంలో టైం తీసుకొని మరి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని వాక్యంలో నడిపిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి టీం తరపున అందరి తరపున మీకు వందనాలు తెలియజేసి ఒక విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సెకండ్ సాంగ్ లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దినమంతా నాకై చాచిన చేతులపై స్తోత్రం, ఏ మంచి నాలో లేదని తెలిసి నువ్వు ప్రేమించాలి. మనలో ఏ మంచి లేదు, అయినా కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ కూడా, త్రోవ తప్పుతున్నప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు అని అంటే చేతులు చాచడానికి సిద్ధంగా ఉన్నాడు, చాస్తూనే ఉన్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలి, తప్పిపోయినా ఎన్ని తప్పులు చేసినా మనము ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను తృణీకరించినప్పటికీ కూడా, తిరస్కరించినప్పటికీ కూడా మనల్ని తృణీకరించక ఆయన దినమంతా మన కొరకు చాస్తూ మనలో మంచి లేదని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక మన ఆశంతా ఆయన మీదే ఉండాలి, మన ధ్యాసంతా ఆయన మీదే ఉండాలి.